హలో అండి, నమస్తే. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు కోడిగుడ్డు పులుసు అండి. చాలా బాగుంటుంది అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట. ఇవన్నీ కాస్త యాగాలి. గోల్డ్ కలర్ వచ్చినాక అందులో 2 ఉల్లిపాయలండి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయను ఒకసారి కలుపుకోవాలన్నమాట. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులో 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. అప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలి. కాసేపు యాగనియాలన్నమాట. మరి మార్చుకోకుండా మనకి ఉల్లిపాయ మగ్గాలన్నమాట. అందుకే ముందుగానే ఇది వేసేసామన్నమాట. సాల్ట్ వేయటం మీద తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ. అలాగే 2 టమాటాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. వేసుకున్న తర్వాత 2 కలిసి కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూను కారం వేసుకోవాలండి. అలాగే 4-5 పచ్చిమిర్చి అండి. ఈ కారం ఎక్కువ, కారం ఎక్కువ కాబట్టి మనం తగినంత కారం వేసుకొని చూసుకొని వేసుకోవాలి. ఇలాగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకోవాలండి. ఇందులో ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని రసాన్ని ఈ చింతపండుని పిసికితే రసం వస్తుంది కదా, రసాన్ని పక్కన పెట్టుకోవాలి. 4 కోడిగుడ్లు తీసుకోవాలండి. అలాగే ఇది కాసేపు అయినాక మగ్గిందనమాట. మనకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ మగ్గినాయి. అలాగే మగ్గిన తర్వాత దీంట్లో మనము కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది నానబెట్టుకొని రసం తీసుకున్నాం కదా, అది ఇందులో పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత మనకి బాగా చింతపండు బాగా వేసిన తర్వాత మనకి బాగా ఉడకాలండి. ఈ విధంగా పులుసు బాగా ఉడికిన తర్వాత ఉడకటానికి మనం కాసేపు మూత పెట్టుకుందాం. ఈ విధంగా మూత పెట్టుకొని ఉల్లిపాయ అన్నీ ఈలోపు మనము 4 కోడిగుడ్లు గిన్నెలో పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఉడకనియాలన్నమాట. ఉడికిన తర్వాత వీటిని ఈ విధంగా తీసేసి పెంకులు తీసేయాలండి. తీసేసి గుడ్లన్నీ ఒలుసుకోవాలి. 4 ఒలుసుకున్న తర్వాత ఒకటి తర్వాత అన్నీ ఒలుసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఈ 4టిని ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము చిన్న పెంకు ఉంటుంది కదండి కోడిగుడ్డు, ఆ పెంకుతో మనం ఎగ్స్ అన్ని పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఘాట్లు పెట్టుకోవాలి అంతేనే. ఇదిగోండి ఇలాగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ ఘాట్లు పెట్టుకోవాలి. 4టికి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి పులుసు ఉడికిపోయిందండి. ఒక 15 మినిట్స్ అయినా మూత తీసి చూస్తే ఈ విధంగా పులుసు ఎగిరిపోయిందనమాట. అంటే మరీ ఎగరకూడదు, కొంచెం ఇదిగోండి ఈ టైప్లో ఉండాలి. అప్పుడు ఈ ఎగ్స్ని అందులో వేసేయాలి, ఉడకపెట్టినవి. ఇందులో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో చూసారా ఈ విధంగా మొత్తం కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాము. ఈ మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచాలండి. 5 మినిట్స్ అయినాక తీసేద్దాము. తీసేసిన తర్వాత బాగా పులుసు అంతా ఉడికిపోయింది, ఎగ్స్ అన్నీను. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకుందాం అంతే. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.